ఎక్స్ ఆకారం, హెలికాప్టర్, ట్రైన్, ఓకే. నేను చేయడం కాదు, మీరు నేర్చుకోవాలి. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర సండే హాలిడే రోజున ఏదైనా ఒక కళను నేర్చుకుంటే మీరు కూడా, అంటే డ్రాయింగ్ కానీ, ఆటలు కానీ, పాటలు కానీ, చక్కగా డాన్స్ కానీ, ఓకే, కవితలు కానీ, ఇలా మిమిక్రీ కానీ, ఏదైనా ఒక కళను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి, ఒక అరగంట పావుగంట, ఓకే. అప్పుడు మీకు యాన్యువల్లీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు మేడం గారు, లేకుంటే సంక్రాంతి సంబరాలు ఇలాంటివి మనకి వస్తుంటాయి. అప్పుడు చక్కగా మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు నేను చేసిన వాటిల్లో మిమిక్రీ కనీసం 4-5 మీరు నేర్చుకొని ఆ రోజు చెయ్యాలి. ఓకే, గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు మనం 2 రకాల ఈవెంట్స్ చూసాం. ఫస్ట్ లో సౌండ్స్ విన్నాం. సెకండ్ ఈవెంట్ అంతా కూడా ఏం విన్నామమ్మా మనం? పక్షులు, జంతువులు. చెప్పండి, అదే ఇంగ్లీష్ లో చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నిజం చెప్పాలి. ఆర్ యు ఎంజాయ్? గట్టిగా చెప్పండి, ఆర్ యు ఎంజాయ్? ఓకే, వెరీ గుడ్. సౌండ్స్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బర్డ్స్ అండ్ యానిమల్స్ చక్కగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు 3వ భాగానికి వెళ్ళిపోదాం. థర్డ్ ఈవెంట్ ఏమిటంటే అంతా కూడా నవ్వులే. మీరు ఎప్పుడు నవ్వుదామా అని ఎదురు చూస్తున్నారు కదా, ఇప్పుడు నవ్వడానికి మనకు సమయం వచ్చింది. ఈజ్ లాఫింగ్ టైం. ఓకే, చక్కగా కొద్దిసేపు నవ్వుకుందాం. చాలా ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్స్ రోజు పేపర్ న్యూస్ ఇస్తున్నారు, అలానే టీవీ ప్రచారాలు కూడా చేస్తున్నారు. లాఫింగ్ క్లబ్లు ఏర్పాటు చేశారు పట్టణాలలో. అక్కడికి నన్ను తీసుకెళ్లి ప్రోగ్రామ్ చేయించారు. మనందరం కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే కొద్దిసేపు నవ్వాలి. అంటే నేను నవ్విస్తాను రకరకాల జోకులతో. ఈ రోజు వరకు మనం నవ్వుకున్న నవ్వులు వేరే విధంగా ఉంటే, ఇప్పుడు నవ్వబోయే నవ్వులు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. నవ్వుదామా? ఒకే రకంగా నవ్వుదామా, రకరకాలుగా నవ్వుదామా? రకరకాలుగా నవ్వుకొని ఈరోజు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ సీతారాం, నా పేరు సీతారాం, ఏ సీతారాం ఫర్ విజయవాడ. ఎవరమ్మా? గుడ్. మరి నేను విజయవాడ, మాది కృష్ణలంక. కృష్ణలంక అంటే కృష్ణ పక్కగా ఉంటుంది. మాది చాలా పాత ఇల్లు, పెంకుటిల్లు ఇలాంటిది, చిన్నది అనమాట, స్మాల్ సైజులో ఉంటుంది. ఆ ఇల్లు మట్టి గోడలు పడిపోయి చాలా కష్టాల్లో ఉండి ఈ సైడ్ పాలకొల్లు, పెనకొండ, సిద్ధాంతం, ఆసంట లైన్కి వచ్చి ఇలా ప్రోగ్రాలు, అంటే నేను ఊరికనే ఎంతో కొంత ఇవ్వండి అంటే ఎవరు కదా, అందుచేత నేను ఆర్టిస్టుని కనుక ప్రోగ్రాలు చేసి అసలు ఆ జీవనం కొనసాగిస్తున్నాను అన్నమాట. సీతారామ శాస్త్రి గారి. ఓకే, గుడ్. ఏ ఊరు? విజయవాడ. గుడ్. వెంకటేశ్వర మరి వెంకట తీయకూడదు. నవ్వు వచ్చినప్పుడు చక్కగా నవ్వుకొని వెంటనే మళ్ళీ వెంకటేశ్వర. ఓకే, లాఫింగ్ క్లబ్లు పట్టణాల్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ మరి భారీ ఎత్తున పార్క్ వస్తాం. సో అక్కడ నేనేంటంటే నేరేడు వేణుమాధవ్ గారి శిష్యుడిని. ఇలా పల్లె ప్రాంతాలకు అందరికీ నవ్వులు అందించాలి. మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కలకలలాడాలి. చదువుకునే పిల్లలు మీరందరూ కూడా చక్కగా బాగా చదివి, పరీక్షలు బాగా రాసి, ర్యాంకులు సాధించి మంచి ఉద్యోగాలు చేయాలి మీరందరూ. ఓకేనా? నా ఆశీస్సులు మీ అందరికీ, శుభాశీస్సులు. ఓకే, ఇప్పుడు కొద్దిసేపు మనం నవ్వుకుందాం. రకరకాలు నవ్వించుకున్నారా? రకరకాలు నవ్వుకుందామా? ఓకే, వెరీ గుడ్. నవ్వుకుందాం. అయితే ఊరికినే నవ్వు రాదు కదా, అందుచేత నవ్వు వచ్చే మాటలు కొన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, అట్లా ఉండాలమ్మా. నవ్వు వచ్చినప్పుడు నవ్వి వెంటనే సైలెన్స్ అయిపోవాలి. టీవీలో ఒక అమ్మాయి వార్తలు చదువుతారు. అమ్మాయి పేరు వింటే మనకు కొంచెం, నేను ఏ పేరు చెప్పినా, పాట పాడినా, యాక్షన్ చేసిన, మాటలు చెప్పినా అందరికి నవ్వు రావాలి. మరి నవ్వు వచ్చేలా నేను చేస్తాను. ఒక అమ్మాయి పేరు చెప్తారు, వార్తలు చదువుతుంది అమ్మాయి. పేరు చెప్తే ఆ పేరు వింటే మనం నవ్వు రావాలి, కొంచెమైనా రావాలి. ఓకే, ఏ పేరు విందాం. టీవీలో కనిపిస్తారు ఈ అమ్మాయి, అరుగు కనిపిస్తున్నారు, చెప్తున్నారు పేరు చెప్తున్నారు.